ప్రియమైన దేవుని పిల్లలారా, సామెతల గ్రంథంలోని 3వ అధ్యాయంలోని 26వ వచనంలో ఎలాగున వ్రాయబడినది, యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చెక్కబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. దేవుడు నీకు ఆధారముగా ఉంటున్నాడు. ఎందుకు తెలుసా? నువ్వు ఆయన కుమారుడువును కుమార్తెవునై ఉన్నారు. చూడండి, ఒక ఇంటికి భద్రత కావాలంటే 4 గోడలు అవసరం, ఆధారం. ఒక బిల్డింగు కట్టాలి అనంటే పిల్లర్స్ ఆధారం. అలాగే దేవుడు నీకు కూడా ఒక ఆధారముగా, ఒక పిల్లరగా, ఒక గోడగా నీకు ఆయన ఉంటూ ఉన్నాడు. నువ్వు దేనిలోనూ, ఏ పాపములోనూ నీ కాలు చిక్కబడకుండునట్లుగా ఆయన నిన్ను కాపాడుతాడు. ఎందుకంటే నువ్వు ఆయన బిడ్డవు కాబట్టి. ఆయన బిడ్డవు నువ్వు కాలేనప్పుడు ఆయన నిన్ను చూడలేకపోవచ్చు. ఎందుకంటే నువ్వు ఆయన చూడలేనప్పుడు ఆయన నిన్ను చూడలేడు. అందుకే వాక్యంలో ఒక మాట రాయబడింది, నన్ను ప్రేమించే వారిని ప్రేమిస్తాను అని వాక్యం అంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా నీకు ఆధారముగా ఉన్నాడు. నువ్వు ఏ విషయంలోనూ తొందరపాటు కలిగి ఉండనక్కర్లా. చూడండి, చాలా వాక్యాలు వ్రాయబడుతున్నాయి. దిక్కులేని పిల్లలకి, లేకపోతే తల్లిదండ్రులు లేని పిల్లలకి, వితంతులకు ఆయన ఆధారముగా ఉండగలిగిన దేవుడు. నువ్వెక్కడ ఏ పాపములో చిక్కబడుకోకుండా ఉండడానికి ఆయన నిన్ను కాపాడుతున్నాడు, రక్షిస్తున్నాడు, విమోచిస్తున్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఈ మేలు పొందిన ప్రతి వారును కూడా మీరు ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.